న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లా తాళరేవు మండలంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఉప్పంగల శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహారుద్రయాగ మహోత్సవాలు 3వ రోజు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా తాళరేవు మండలంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఉప్పంగల శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహారుద్రయాగ మహోత్సవాలు 3వ రోజు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కొత్తలంక వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతివర్ష పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ప్రసాద్ శర్మ బ్రహ్మత్వంలో శైవాగమ శాస్త్ర ప్రకారం 11 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యాగశాలను గ్రామ సర్పంచ్ శాఖా శంకరుడు, నాయకులు వేగేసిన భాస్కర్ రాజు, దవులూరి శ్రీరామ్మూర్తి తదితరులు ప్రారంభించారు. అనంతరం వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కొండూరి సత్యనారాయణ శర్మ, పూళ్ల రామలింగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. తక్కువ ఉన్నట్టే ప్రజలకు బట్టి ఊరుకునే తత్వం ఉంటుంది, కానీ విషయం లాంటి సమస్తమైన బాధల్ని కూడా దిగమింగేటువంటి వాడు తండ్రి. చిన్నప్పటి నుంచి వాడిని అల్లారముద్దుగా తన నెత్తి మీద ఎత్తి కొంచెం తనకంతా పని ఉండాలని కోరుకునేవాడు తండ్రి. తల్లి కంటా సుసంపన్నమైన స్థితినిచ్చేవాడు తండ్రి. ఆ తండ్రి వల్లే తల్లికి విలువ. తల్లి తక్కువే కాదు, ఆ వాసికి ద్వారా క్షీరసాయి కలగడం జరిగింది. పాలుగా పరమేశ్వరుడు వాసుకుని వెళ్ళాడు. మంగళ పర్వతాన్ని చిరగలంలోంచి చిమికినటువంటి ఆ యొక్క పర్వతం ద్వారా వచ్చిన ఉద్భవించినటువంటి అమృత ద్రవ్యాల్లో అందరూ పంచుకున్నారు. కానీ అందులో పంచుకున్నటువంటి ద్రవ్యం విషం, హాలాహలం ఒక్క పరమేశ్వరుడు స్వీకరించారు. అది అందులో సత్యనారాయణమూర్తి గారు సమర్పించింది. అయ్యా మాస్టర్ రేపు ఇంటి పేరు కూడా రాయింది దయచేసి. ఈశ్వర
దీపం సర్దుకున్న వాళ్ళు దీపం వెలిగించడానికి కలుపులపై మైకి తదంగా కలశారంగరిష్యే 2 సార్లు వదిలిపెట్టండి. ఇప్పుడు పంచపాత్రకి గంధం బొట్టు పెట్టి అక్షతలు పుష్పాలు కలసలో వేసి దంపతులిద్దరూ చేయమవుతాయండి. ఓం గణ సంచముఖ రుద్రకండ పుష్పంతో నీళ్ళు అలా కలపండి. అందులో గంగే చెవులు చెప్పండి. పుష్పంతో నీళ్లు కలిపి పూజ యూట్యూబ్ ఛానల్ చేసి ద్రాక్షారామ చుట్టూ 108 శైవ క్షేత్రాల్లో దర్శన భాగంగా మా మదర్ది భరణి నక్షత్రం. సో భరణి నక్షత్రం 4వ పాదం దర్శనం చేసుకుందామని ఇక్కడికి వచ్చాం. ఎక్కడ నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాం. మేము దానిలో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా మదర్ నక్షత్రం కూడా ఇదే భరణి నక్షత్రం 4వ పాదం రావడం చాలా సంతోషంగా ఉంది. 108 పాద శివలింగాల్లో ఉప్పంగల గ్రామం భరణి నక్షత్రం 4వ పాదం. త్రేతాయుగంలో రామచంద్రుడు లక్ష్మణుడు స్వయంగా ఈ శివలింగాన్ని ఆరాధన చేసినటువంటి పురాణ ఇతిహాసాల్లో విశేషమైనటువంటి ఘట్టం ఉంది. అంతేకాకుండా లక్ష్మణస్వామి శూర్పణఖ ముక్కు కోసి నాసిక్ ప్రాంతంలో పడేసేటువంటి స్థలం ఉప్పనకు గోదావరి పరివాహ ప్రదేశమైనటువంటి నాసిక్ నుంచి ఆ గోదావరి బాసల మీదుగా తెలంగాణ ప్రాంతాన్ని తగులుకుంటూ భద్రాచలం నుంచి పాపికొండల నుంచి రాజమండ్రి నుంచి ఇలా భాగ్యనగరం నుంచి మనకి తిరిగి పల్లంకూరులో సముద్రంలో కలుస్తుంది. అట్లాంటి గోదావరి పరివాహక ప్రాంతం నాసిక్ నుంచి పల్లంకూరు వరకు ప్రవహించింది. అట్లాంటి లక్ష్మణస్వామి శూర్పణఖ ముక్కు కోసినటువంటి ఏదైతే ఖడ్గం ఉందో ఆ కత్తి మన ఉప్పంగల చెరువులో కడిగారని మన పెద్దల నుంచి చెప్పేటువంటి విషయం. పూర్వం ఇట్లాంటి ఈ చెరువు మాఘమాసం నెలలు ఎర్రగా నీరు ఉండేదని, మిగతా మాసాలు మామూలుగా ఉండేదని చుట్టుపక్కల తదితర గ్రామ భక్తులందరూ మాఘమాసంలో ఈ చెరువులోనే స్నానం చేసి సూర్యారాధన చేసేవారని పెద్దలు ఈవేళకి చెబుతూ ఉంటారు. అట్లాంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఈ స్వామి ఆలయానికి పశ్చిమాన చెరువు ఉండడం. అంతేకాకుండా ఏ శివాలయంలో అయినా సరే శివుడు ఎదుర్కొండా మాత్రమే నంది ఉంటుంది. కానీ ఈ గ్రామంలో నంది గ్రామాన్ని చూసేటువంటి విధంగా మరొక విశేషమైన ఘట్టం కాబట్టి అట్లాంటి దివ్యమైనటువంటి త్రేతాయుగం నాటి శివలింగం పురాణమైనటువంటి పవిత్రమైన శివలింగానికి గ్రామస్తులు భక్తుల సహాయ సహకారములతో ప్రోత్సాహంతో మహారుద్రయాగ మహోత్సవం సంకల్పం చేశారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్నో ఉపన్యాసాల్లో ఈ నక్షత్రపాల శివలింగ దర్శనం చేయమని, శివ
చెప్పి ఉన్నారు. అట్లాంటి శివలింగాల్లో ఈ రోజు స్వామికి సంకల్పం చేసినటువంటి శివలింగం భరణి నక్షత్రం 4వ పాదం. ఈ శివలింగానికి అనేక మంది భక్తులు దర్శనార్థం వస్తూ ఉంటారు. ప్రస్తుతం మన పక్కన భాగ్యనగరం నుంచి వచ్చినటువంటి భక్తులు స్వామివారిని దర్శించి ధరించేటువంటి కార్యక్రమానికి ఇచ్చేశారు. వారి యొక్క అనుభూతులు కూడా వారి దేవస్థానం ప్రాంగణంలో చెబుతూ ఉంటారు. యాగ కార్యక్రమాలు ప్రారంభం. మండలం కుండలేశ్వరం గ్రామంలో వృద్ధ గౌతమి నదీ తీరాన వెలిసిన శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. మండలం కుండలేశ్వరం గ్రామంలో వృద్ధ గౌతమి నదీ తీరాన వెలిసిన శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు కె కామేశ్వర శర్మ, ఆలయ విస్తరణాధికారి కె కనకదుర్గ పూర్ణకుంభతో స్వాగతం పలికారు. దక్షిణ కాశీగా పేరొందిన ఈ ఆలయంలో సుభాష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, కరోనా తర్వాత ప్రజలలో భక్తిభావం బాగా పెరిగిందని, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రసాదాలలో నాణ్యత మరింత బాగా చూసుకుంటున్నామని తెలిపారు. ఆయన వెంట ఈవో కనకదుర్గ, కూటమి నాయకులు పాల్గొన్నారు. రెడీ అండి, అయిపోయిందా? శివాలయం రోడ్డు చాలా ఆనందం శాంతి రోజు ఆకుండా ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. పుణ్యక్షేత్రమైన కుండలేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకోవటం నిజంగా గతం నుంచి కూడా నేను కాశీకి వెళ్దాం అంటే ఆ శివుడు అనుగ్రహం లేకుండా ఆయన ఆపుతూ వచ్చాడు. అయితే ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను. అనుకోకుండా ఇక్కడ కొంతమంది కోరిక మేరకు నేను ద్రాక్షారంలో చేసుకోవాల్సిన పూజ ఈరోజు కుండలేశ్వరంలో చేసుకుంటే, మరి కుండలేశ్వర స్వామి వారి చరిత్ర అంతా చెబుతూ మరి చాగంటి కోటేశ్వరరావు గారికి ముందుగా మీ ప్రాంతంలో ఉన్న కుండలేశ్వర స్వామి ఎదురుగా ఉన్న గోదావరిలో స్నానం చేసి ఇక్కడ దర్శించుకున్న తర్వాతే కాశీకి వెళ్తే అది విముక్తి పాపాల నుంచి అని చెప్పి, పూర్తి విముక్తి అని చెప్పి చెప్పడం జరిగిందని
గురువు గారు చెప్పడం, మరి దానికోసమే నన్ను ఆ పరమేశ్వరుడు ఇంకా అనుమతి ఇవ్వలేదేమో అక్కడికి కాశీ రావడానికి అని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్తీక మాసంలో అందరూ కూడా భక్తిభావం అనేది ప్రతి ఒక్కళ్ళలోని పెరిగిందని చెప్పుకోవచ్చు. కరోనా అయిన తర్వాత మనిషిని ముట్టుకుంటే చనిపోయే రోజు వచ్చేసరికి భక్తిభావం అనేది విపరీతంగా పెరిగింది. అలాగే సేవాభావం కూడా పెరిగింది. అలాగే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా ప్రసాదంలో నాణ్యతతో పాటు మీరు చూశారు, తిరుపతి తిరుమలలో ఓ ఫీడ్బ్యాక్ బుక్, అంటే అక్కడ ఎలా ఉంది అని భక్తుల నుంచి ప్రసాదం వరకు శుభ్రత వరకు ఎలా ఉందనేది ఒక బుక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి చోట కూడా ఎక్కడ తోపులాట లేకుండా ఇటు పోలీస్ శాఖతో పాటు ఈవో గారు, ఇక్కడ ఉన్న సిబ్బంది, చుట్టుపక్కల భక్తులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకుని ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళేలా సహకరిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి. ఏ సైకో కళ్ళు ఈ రాష్ట్రం మీద పడకూడదని ఆ కుండలేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. మరి అలాగే ఈ భక్తిభావం అనేది పెరగాలి, అందరిలోని ఆ భక్తిభావం పై జాలి, కరుణ అనేది కూడా పెరగాలి. సాటి మనుషులకి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆర్నిషలో 24/7 చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ యొక్క రాష్ట్రాన్ని సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సాయశక్తిలా కృషి చేస్తూ ఉన్నారు. ఆ వారికి ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఆ సర్వేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. నా పేరు కొర్లపాటి సూర్య వెంకట దుర్గ. నేను శ్రీ కుండలేశ్వర స్వామివారి కార్యనిర్వహణాధిగా పనిచేస్తున్నాను. ఇక్కడ భక్తుల కోసం అన్ని విధమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా తగిన ఏర్పాట్లు చేశాం. అందరూ స్వామిని దర్శించుకుని స్వామివారి కృపని పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. రామచంద్రాపురంలో కలకలం సృష్టించిన 5వ తరగతి బాలిక సిర్రా రంజిత అనుమానాస్పద మృతి మిస్టరీ ఎట్టకేలకు వీడిపోయింది. రామచంద్రాపురంలో కలకలం సృష్టించిన 5వ తరగతి బాలిక సిర్రా రంజిత అనుమానాస్పద మృతి మిస్టరీ ఎట్టకేలకు వీడిపోయింది. బాలిక తల్లిదండ్రులతో సన్నిహితంగా మెలుగుతూ వారి ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేసే పెయ్యల శ్రీనివాసు నిందితుడిగా పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలను బట్టి గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, ఈఎంఐ వాయిదాల చెల్లింపులు, చెల్లెలు పెళ్లి చేయాలనే ఇతర ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పెయ్యల శ్రీనివాసరావు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా. ఇంట్లో బాలిక ఒక్కరే ఉన్న సమయంలో గెడతీసి చోరీ చేసేందుకు వెళ్లిన పెయ్యల శ్రీనివాసు బాలిక నిందితుడిని రూమ్కి ఎందుకు వచ్చావని నిలదీసింది. దీంతో తల్లికి ఈ విషయాన్ని చెప్పేస్తుందనే భయంతో రంజితను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితుడు శ్రీనివాసు బాలిక మెడకు చున్నీ వేసి ఫ్యాన్కు వేలాడదీసి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అనంతరం బాలిక ఆత్మహత్యకు పాల్పడిందంటూ స్కూల్ వద్దకు వెళ్లి సీసీ ఫుటేజ్ తీసుకుని ఓ మెసేజ్ను వాట్సాప్లో పెట్టి హడావుడి చేశాడు. ఈ మెసేజ్ పోలీసుల దృష్టి పెయ్యల శ్రీనివాస్ వైపు పడేలా చేసింది. డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో 5 పోలీసు బృందాలు ఈ కేసుపై విచారణ చేపట్టారు. ఫైనల్గా ఎలక్ట్రీషియన్ పెయ్యల శ్రీనివాస్ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు. ఈ ఘటన ఈ నెల 3వ తేదీన జరిగినప్పటి నుంచి 5 పోలీసు బృందాలు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేశాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఈ కేసు విషయంపై 3 సార్లు రామచంద్రాపురం వచ్చి కేసును సీరియస్గా స్టడీ చేశారు. ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ మీద అండ్ మాకు దొరికిన ఎవిడెన్సెస్ అండ్ ఛాన్స్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసి మేము అది ఒక మర్డర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఇన్పుట్స్ వి అరెస్టెడ్ వన్ అక్యూజ్డ్ నేమ్ పెయ్యల శ్రీనివాస్. ఈ యూస్ టు అతను ఏంటంటే అక్కడ సేమ్ బిల్డింగ్లో క్రింద ఉన్న ఒక జిరాక్స్ షాప్ పని చేసిన వాడు అండ్ హీ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ టు మీడియా ఆల్సో. అండ్ ఏం జరిగింది అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హీ వాజ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ లోన్ అండ్ చాలా ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నారు అతను. అండ్ రెగ్యులర్ ఈఎంఐస్ అండ్ అతని పెళ్లి కోసం కూడా
ఈ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్. అది గురించి అది రోజు అంటే దట్ అది పాప ఈవినింగ్ 4:30కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. అది తర్వాత అరౌండ్ 5:30 అతను పైకి వెళ్ళి ఎంటర్డ్ ద హౌస్. అతను నాక్ చేసి లోపల వెళ్ళారు. అప్పుడు పాప లోపల ఉన్నాయి. అప్పుడు అతనికి తెలుస్తుంది ఇది మదర్ ఈజ్ నాట్ ఎట్ హోమ్. సో అతను బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఈవెంట్ అది ఏమి దొంగతనం చేసిన కోసం అక్కడ వెళ్ళారు. చెక్ ఇస్తాం ప్రాపర్టీ సమ్ గోల్డ్ ఐటమ్స్ ఆఫ్ క్యాష్ ఇస్ దేర్. అక్కడ వెళ్ళిన తర్వాత ఈవెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్. మామూలుగా కూడా ముందు కూడా పరిచయం ఉంది. యూస్ టు గో టు ద హౌస్ అండ్ అప్పుడు చిన్న పని కోసం అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కోసం యూస్ టు గో టు ద హౌస్ ఆఫ్ ద విక్టిమ్. సో అది రోజు వెళ్ళినప్పుడు ఈవెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్ టు చెక్ విత్ సమ్ అవైలబుల్ ఐటమ్స్ ఆర్ దేర్. అప్పుడు చిన్న పాప కూడా లోపల వచ్చింది. ఆమె ఏం చెప్పిందంటే మీరు ఎందుకు వచ్చారు? షీ ట్రై టు స్విచ్ ఆన్ ద ఫ్యాన్ అండ్ అతనికి కొంచెం కంగారు పడింది. అప్పుడు ఈ గాట్ ఇన్ టు టెన్షన్ దట్ ద గర్ల్ మైట్ టెల్ దిస్ టు ద మదర్. అప్పుడు వన్ థింగ్ చెప్తున్నారు అండ్ అతను ఆమెకి స్మాదర్ చేశారు. అది మాకు రిపోర్ట్లో కూడా వచ్చింది. కొన్ని కన్ఫ్యూజన్ మార్క్స్ అండ్ గమ్ బ్లీడింగ్ కూడా ఉంది ఆమెకి. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఎవిడెన్సెస్ వీ హ్యావ్ అరెస్టెడ్ వన్ అక్యూజ్డ్ అండ్ ఇప్పుడు కూడా ఫర్దర్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఆల్సో. మాకు ఒక మెడికల్ రిపోర్ట్ కూడా రావాలి దీంట్లో. సో బేస్డ్ ఆన్ ఫర్దర్ ఎవిడెన్సెస్ విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద కేస్. అంటే మీరు ఈ కేసులో మదర్ ఇంటి వాళ్ళని బహిరంగంగా చెప్పారు. ఎట్లా మీరు క్యాచ్ చేయగలిగారు? ఈ క్లూస్ ఎట్లా నేను చెప్పాను కదా, క్లూస్ అంటే మా క్లూస్ టీమ్స్ అక్కడ వచ్చి దే చెక్ ద ఫ్యాన్. ఇక్కడ మన బాడీ దొరికింది. అది ఫ్యాన్కి చెక్ చేశారు. ఇక్కడ మాకు చాలా క్లియర్గా ప్రింట్ దొరికింది. అది ప్రింట్కి మిగతా అక్కడ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఇట్ మ్యాచ్ టు ద అక్యూజ్. అతను సిడిఆర్ కూడా చూస్తే అతను లొకేషన్ ఆ టైంకి అక్కడే వచ్చింది. మిగతా వాడికి కూడా కొంచెం మనకి వెరిఫై చేసి ఇంటర్వ్యూట్ చేసి మీకు పడుతున్నాం దట్ ఈ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ట్రబుల్ అండ్ హీ న్యూ ద హౌస్. లైక్ ఇంటికి వాడికి తెలిసిన వాళ్ళు అవుతుంది. సో based on all evidences, technical evidences కూడా ఉన్నాయి. సో based on that we డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం నందు ఈ రోజు మీడియా సమావేశంలో పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం నందు ఈ రోజు మీడియా సమావేశంలో పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్న జరిగినటువంటి తుఫాన్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి గ్రామ సచివాలయాల పేరు మార్పు చంద్రబాబు నాయుడు విజన్ యూనిట్గా ఏ విధంగా మారుస్తారని మేము ప్రశ్నిస్తున్నామన్నారు. తెలుగు వాళ్ళమని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు గ్రామ సచివాలయం అని ఉన్న తెలుగు పేరును నిజం యూనిట్గా ఎలా మారుస్తారని, ఇవే కాకుండా గతంలో పల్లె వెలుగు అనే బస్సులను తెలుగు వెలుగుగా మార్చడం చంద్రబాబు నైజమన్నారు. ఇదే విధంగా గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పథకం పేరు మారుస్తుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని పేరు పెడితే అయిపోతుందా అని అడుగుతున్న తమ్ముళ్ళు అన్నారు కదా. ఈరోజు మీరు ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు. అనంతరం ఈ నెల 12న జరగబోవు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు. గ్రామ సచివాలయం అనేటువంటి ఎంతో సంస్కృతి సాంప్రదాయం అనేటువంటి తెలుగు పేరుతో ఈ గ్రామ సచివాలయాలన్నీ కూడా జగన్మోహన్ గారు పెట్టినటువంటి ఉండి ఎంతోమందికి సేవ చేసే విధంగా అవి ఉంటే ఈ రోజున వాటిని విజన్ యూనిట్లు అనే విధంగా ఏ రకంగా మీరు మారుస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మీడియం తెలుగు చదువుతూనే ఇంగ్లీష్ మీడియం కూడా పిల్లలకి మంచిదని చెప్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈయనకి తెలుగు పట్ల విశ్వాసం లేదు, మరి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నాడని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మీరు చాలా ఇబ్బందులు పెట్టి ఆ రోజు విమర్శలు చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకుని చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్మేసుకునే చందంగా తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకుంటూ అలాగే మేము తెలుగువారం తెలుగు యొక్క ఆత్మగౌరవం మేము నిలబెట్టేస్తామని చెప్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏ రకంగా మరి ఈ యొక్క గ్రామ సచివాలయాల పేర్లు మరి విజన్ యూనిట్లని
మార్చడానికి మీరు సిగ్గేయట్లేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. కేవలం ఇదే కాదు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఏదైతే పల్లె వెలుగని బస్సులు ఉండేవి, ఆ పల్లె వెలుగని బస్సులు ఉంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే వాటికి తెలుగు వెలుగని పేర్లు మార్చేసి సుమారు 60 కోట్ల రూపాయలు కేవలం పెయింట్లకి, బస్సులు పెయింట్లు మార్చడానికి ఖర్చు పెట్టినటువంటి గనుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మరి ఏదైతే కేవలం అవే కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టినటువంటివి అన్నీ కూడా కాపీ చేయడం, పేస్ట్ చేయడమే ఈ యొక్క ముఖ్యమంత్రి గారి ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా మీ అందరికీ కూడా తెలుసు, రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాలుగా మార్చారు. అలాగే మరి రైతు భరోసా స్కీమ్ని అన్నదాత సుఖీభావ అని మార్చారు. అలాగే మరి ఏదైతే అమ్మఒడి కార్యక్రమాన్ని తల్లికి వందనం అని మార్చాడు, గోరుముద్దని మధ్యాహ్న భోజనం అన్నాడు, ఇట్లా వాహనమిత్రని ఆటో డ్రైవర్ల సేవ అన్నాడు. అలాగే దిశ యాప్ని శక్తి యాప్ అన్నాడు తప్ప ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు స్వశక్తితో పెట్టినటువంటిది ఒక్కటి కూడా లేదు. అలాగే ఒకసారి ఆయన గతంలో మాట్లాడిన మాట కూడా మీకు వినిపిస్తాను, ఒకసారి చూడండి. ఏదైతే మరి మరి ఈ రోజున నేను చెప్పినటువంటి ఈ స్కీములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుత్రులు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, వాటిని పేరు మార్చి ఇవాళ మీరు మీ బిడ్డలుగా చెప్పేసుకుంటే అయిపోద్దా చంద్రబాబు నాయుడు గారు? మీరు అడిగిన మాటనే మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికో పుట్టిన బిడ్డలకి మీరు పేర్లు పెట్టేసుకుంటే అయిపోద్దా అనే మీరు మీ తెలుగు తమ్ముళ్ళని ఏమడిగారో అదే ఇవాళ మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం, సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో పెదపాటి శ్రీను స్వామి దృఢ సంకల్పంతో మేరిడి సత్యబాబు గురుస్వామి ఆశీస్సులతో అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములకు అక్టోబర్ 15వ తేదీ నుండి డిసెంబర్ 7 వరకు 54 రోజుల పాటు నిర్విరామంగా మాలధారణ చేసిన స్వాములకు ఉదయం ఒడి, సాయంత్రం ఒడి ఏర్పాటు చేశారు. సుమారు ఉదయం పూట 400 మంది, సాయంత్రం పూట 300 మంది వరకు స్వాములు వచ్చి ఒడి స్వీకరిస్తున్నారని సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో పెదపాటి శ్రీను స్వామి దృఢ సంకల్పంతో మేరిడి సత్యబాబు గురుస్వామి ఆశీస్సులతో అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములకు అక్టోబర్ 15వ తేదీ నుండి డిసెంబర్ 7 వరకు 54 రోజుల పాటు నిర్విరామంగా మాలధారణ చేసిన స్వాములకు ఉదయం ఒడి, సాయంత్రం ఒడి ఏర్పాటు చేశారు. సుమారు ఉదయం పూట 400 మంది, సాయంత్రం పూట 300 మంది వరకు స్వాములు వచ్చి ఒడి స్వీకరిస్తున్నారని సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. జార్జిపేట, యానాం, నిలపల్లి, కాపులపాలెం, తాళ్లరేవు మరియు పరిసర ప్రాంతాల నుండి స్వాములు వస్తున్నారని తెలిపారు. మాలవరం నుండి 10 మంది స్వాములు కలిసి శ్రీనుస్వామిని, గురుస్వామిని సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కడలి సింహాద్రి స్వామి, కర్నేడి ఓంకార స్వామి, గుంటముక్కల శ్రీనివాస్ స్వామి, కర్నేడి బుజ్జి, తలాటం సూరిబాబు, దవళూరు శ్రీనివాస్, బుర్రె వెంకన్న స్వామి, మల్లపూడి చంద్రరావు, గురుస్వామి తదితర స్వాములు, భక్తులు పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 2:30 ఈరోజు సాయంత్రం పూజా కార్యక్రమాలని మరి ఆ ప్రతి రోజు సాయంత్రం స్వామి సాయంత్రం ఆఫ్టర్నూన్ స్వామి యొక్క స్వామి గురు స్వామి స్వామి
స్వామి యొక్క సాంతలు స్వామి యొక్క సాంతలు ఈరోజు సాయంత్రం 120 వ్యవసాయం లక్ష కార్యక్రమం స్వామి స్వాములందరూ కూడా వచ్చి ఆ స్వామివారి పూజలో పాల్గొనే కార్యక్రమం స్వామి స్వాములందరూ కూడా వచ్చి ఆ పూజలో పాల్గొనేస్తున్నాం. స్వామి యొక్క స్వాగతం అందరూ రాష్ట్రం స్వామి యొక్క స్వామి గణపతిని ఆ నాలుగ బలస్వామిని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆ పార్వత పరమేశ్వరుని రమణమరి అయ్యప్ప స్వామి ఎల్లప్పుడూ స్వామి శరణయ్యప్ప. ఈ జాజిపేట గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో 54 రోజులు స్వాములందరికీ భిక్ష పెడదామని నిర్ణయించుకున్నాం స్వామి. అలాగే నాకు సహకరించిన స్వాములకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇంకా డిసెంబర్ 7వ తారీఖు దాకా జరుగుతుంది స్వామి. స్వామి శరణయ్యప్ప. అక్టోబర్ 15కి స్టార్ట్ చేసాం. డిసెంబర్ 7వ తారీఖు దాకా జరుగుతుంది స్వామి. స్వాములందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వామి శరణయ్యప్ప. స్వామి శరణయ్యప్ప. స్వాములందరూ ఆకలితో పడుకుంటున్నారని అలా ఉండకూడదని చెప్పేసి ఈ ఆలోచనతో పెట్టడం జరిగింది. స్వామి శరణం. స్వామి శరణయ్యప్ప. అంటే మీకు వచ్చిన ఆలోచన స్వామి ఎక్కడో పని చేస్తుంటే వాటిలోకి వచ్చి స్వామి సరళస్వామి మాట్లాడుకున్నాను. ఇలా చేద్దామన్నాం స్వామి. అంటే 10 నిమిషాల ముందు ఆలోచించి ఆ 13వ తారీఖు సామాన్లు కొనేసి 14వ తారీఖు స్టార్ట్ చేస్తాం. 15వ తారీఖు ఓపెన్ చేయాలి స్వామి. స్వామి శరణయ్యప్ప. ఉండేవాళ్ళు ఇంకా బాగుండాలని బీచ్లో ఈ రోజు 400 మంది రేపు 1000 మంది అవ్వాలని మన సీజన్ కోరిస్తాం. అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. మేము ఆకలితో పడుకునే వాళ్ళు స్వామి. ఈ రోజు మీరు ఎడుతున్న వాళ్ళని మేము చాలా ఆనందంగా తిని పడుకున్నాం స్వామి. కానీ రెండోది ఏంటంటే స్వామి, ఈ రోజున 5 లక్షలు ఉంటే ఇంకో 5 లక్షలు చేద్దామని మనిషి ఉన్నాడు స్వామి ఈ రోజులో. కానీ స్వామి అలా కాదు స్వామి. ఈ 5 లక్షలు ఉంటే ఇంకో 2 లక్షలు ఖర్చు పెడదామని చూస్తాడు స్వామి. స్వామి ఇంకా స్వామి ఇంకా పెట్టాలి. రోజుకి ఒక వెరైటీ వేయాలి స్వామి. నేను ఎందుకు స్వామి ఉప్మా అదే చేద్దామంటే అలా కాదు స్వామి. గారి రేపు సేవ ఉప్మా అన్ని స్వాములు అందరూ శుభ్రంగా తినాలని చాలా మంచి మనసుతో స్వామి చాలా ఇదిగా చేస్తాను స్వామి. స్వామికి నిజంగా పెద్ద గురుస్వామి పెద్ద కోటేశ్వర్లు కూడా ఉన్నారు. ఇది ఎవరికి రాస్తాం ఈ స్వామి శరణయ్యప్ప. ఎంత డబ్బు ఉన్నా ఇటువంటి ఆలోచన మన జాజిపేటలో కూడా చాలా మంది కోటేశ్వర్లు ఉన్నారు. ఈ ఆలోచన ఎవరికి రాస్తాం. ఈ స్వామికి ఎందుకు వచ్చిందో తెలియదు. ఎప్పుడో పిచ్చి పెడదాం అనుకున్నాడు. కానీ ఈ రోజుని 800 మంది ఉదయం సాయంత్రం 800 మంది స్వామి. ఒక రోజు 1000 మంది కూడా వస్తారు. ఈ స్వామి చేస్తా ఉన్నాను స్వామి. నేను చేస్తా ఉన్నాను స్వామి. స్వామి శరణయ్యప్ప. స్వామి శరణయ్యప్ప. స్వామి ఒక పేట 15,000, ఒకరు 16,000, ఒకరు 1000 రూపాయలు. కానీ స్వామి ఎవరిని అడగొద్దు అన్నాడు స్వామి. ఎవరిని కూడా అడగొద్దు అన్నాడు. వాళ్ళు ఇస్తే తీసుకుంది లేకపోతే అని మాత్రం ఈ స్వామి శరణం. ఈ స్వామి సహకరించకపోతే మనం చేసేది ఏమీ లేదు. మనం ఎంత తెచ్చినా సరే చేసి కూడా ఉండాలి కదా స్వామి. మనం ఎంత పెట్టినా 6 లక్షల టార్గెట్ వేస్తాం. తిరిగి మొత్తం 6 లక్షల టార్గెట్ వేస్తాం. 7 లక్షల దగ్గర పూర్తిగా కనబడుతుంది స్వామి. దాతలు ఏమైనా ఇస్తే అది స్వామి అప్ప సరిపోతుంది. ఒకరు 12,000, ఒకరు 15,000 ఇస్తా ఉన్నారు స్వామి. ఇంకా ముందు ఇవ్వచ్చేమో. అలా అడిగి తీసుకొద్దాను స్వామి. అలా ఇస్తే తీసుకోండి లేకపోతే స్వామి నేను ఎంతైనా పెట్టుకుంటాను స్వామి. స్వామి శరణం. ఆ స్వామి ఉన్నంత వరకు నాకు ధైర్యంగా చేస్తాను స్వామి. నువ్వు చేస్తాను స్వామి చెప్పి ఈ స్వామి వెనక నిలబడి స్వామి శరణం. స్వామి శరణం.
ప్రతిరోజు వడి ఏర్పాటు చేయడం అంటే అది చాలా చిన్న మాట కాదు. ఈ శ్రీస్వామి 54 రోజులు స్వామికి దర్దాపుగా 600 నుంచి 800 మంది స్వాములకి పొద్దుట సాయంకాలం కూడా వడి ఏర్పాటు చేశారు. ఆయనకి సహకారంగా మల్లవరం గ్రామం నుంచి మేము ఏదో చిన్న సాయం చేశాము. స్వామియే శరణయ్యప్ప. స్వామియే శరణయ్యప్ప. కాకినాడ జిల్లా జగ్గంపేట. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెం గ్రామంలో విద్యుత్ షాక్ గురై 2 వ్యక్తులు స్పాట్లో మృతి చెందినట్లు సమాచారం. కాకినాడ జిల్లా జగ్గంపేట. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెం గ్రామంలో విద్యుత్ షాక్ గురై 2 వ్యక్తులు స్పాట్లో మృతి చెందినట్లు సమాచారం. వరి పొలంలో పనిచేసేందుకు కోత మిషన్ వ్యాన్పై తీసుకెళ్తుండగా 11 kV వైర్ కింద పడడంతో ఆ వైర్లు మిషన్కి తగిలి 2 చనిపోయినట్లు సమాచారం. వివరాలు తెలియాల్సి ఉంది. ఏమంటే మాది గండేపల్లి విలేజ్ అండి. ఈరోజు మార్నింగ్ ఇలా రామపాలెం నుంచి సింగనపాలెం దారిలో 11 kV వైర్లు దారుణంగా కిందకి వేసారండి. పాపం ఈ హార్వెస్టర్ డ్రైవర్ తెలియక లాగించాడండి. లాగిస్తే అది అటాచ్ అయ్యి 2 ప్రాణాలు కోల్పోయారండి. హైవే రోడ్ల మీద కూడా 11 kV ప్రమాదకరం వైర్లు కింద వేయడం చాలా దారుణంగా ఉందండి. అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చూసుకోవాలండి. లోపలైతే ఏదైనా రైతులైనా పొరపాటు చేసి ఉంటే పొరపాటుగా కిందకి వెళ్ళమంటే నిర్లక్ష్యం కాదండి, అవకాశం లేకండి. అవకాశం ఉండి కూడా నిర్లక్ష్యంగా 11 kV వైర్లు కిందకి వెళ్ళేస్తే ఎలాగండి? జర్నీ చేసి రూట్ అండి ఇది కేవలం విద్యుత్ శాఖ వారు వైఫల్యం అండి. ఇది ఒకళ్ళు ఓనరు ఒకళ్ళు డ్రైవర్ అని చెప్పి చెప్తున్నారు సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.